హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగు. సండే మార్నింగ్ అయితే ఈరోజు చాలా పనులు ఉన్నాయి, నేను అన్నీ షూట్ చేయలేకపోయా. అసలు వ్లాగ్ అయితే సింపుల్గా పెట్టేశాను. చాలా చేసాం మార్నింగ్ నుంచి. ఎందుకంటే మావి మేము హౌస్ కట్టేటప్పుడు చాలా ఐరన్ ముక్కలు, చాలా వేస్ట్ ఐరన్ కానీ, పెయింట్ డబ్బాలు, రేకు డబ్బాలు అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఐరన్ వాళ్ళు నేను ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఒక పక్కన సైడ్ అన్నీ పోగేసి పెట్టున్నా. ఎవరైనా ఎర్రగడ్డల వాళ్ళు కానీ, లేకపోతే ఐరన్ కొనుక్కోపోయే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా బండ్ల మీద, వాళ్ళు ఎవరన్నా వస్తే అమ్మేద్దాము అనుకొని చాలా రోజుల నుంచి చూస్తున్నా. మన ఇంటి దగ్గర ఎక్కువ హౌస్లు ఉండవు కదా, అందుకని ఇటు ఎవరు రారు. పాపం మా వారు బయటకు వెళ్తూ ఉంటే అక్కడ కనిపించాడంట ఒక ఆయన తీసుకొచ్చాడు. మొత్తం ఈరోజు ఐరన్ అంతా వేసేసామన్నమాట. అంతా ఒక 20-30 కేజీల దాకా మిగిలిపోయిన వేస్ట్ అంతా ఉండింది. అవన్నీ చూస్తా, అవన్నీ చేసుకొని మళ్ళీ తుఫాన్ అని చెప్తున్నారు మాకు. రేపటి నుంచో ఎల్లుండి నుంచో తుఫాన్ అంటున్నారు. వాటర్ క్యాన్లు అవన్నీ తెచ్చి పాపము లేట్ అయిపోయింది. అప్పుడు మధ్యాహ్నం 12-12:30 అయిందనమాట. చికెన్ తెచ్చాడు. సరే చికెన్ చేసి, మొన్న నేను డీమార్ట్లోకి వెళ్ళినప్పుడు రాగిపిండి తెచ్చాను కదా, సంగటి చేయమని చెప్పాడు. మళ్ళీ రేపటి నుంచి వర్క్ ఉంటుంది. ఇప్పుడు అందుకు ఆ రాగి సంగట్లోకి కొంచెం మామూలుగా గ్రేవీ లాగా చేద్దామని, ఇది పుదీనా చికెన్ అనమాట. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లిపాయి, ఒక ఉల్లిపాయ అన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను నేను. కొంచెం ధనియాలు వేసి అందులోనే, నేను ఇదివరకు వీడియోలో కూడా ఉన్నది చేసున్నాను నేను. అన్నీ మిక్సీ పట్టేసి ముందు అన్ని నూనెలో బాగా వేపేస్తాను అనమాట. ఇప్పుడు చికెన్ వేసుకొని ఉడకబెట్టేస్తే ఈ గ్రేవీ అంతా కూడా ఈ చికెన్ ముక్కలకు పట్టద్ది. చాలా బాగుంటుంది. ఇది దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మామూలుగా మసాలా అలాగే వేసుకుంటే ఎక్కువ ఎగుట అనిపిస్తుంది. దీనిలో ఎక్కువ మసాలా ఏమి ఉండదు. లాస్ట్లో మనము కూర అంతా ఉడికిపోయినప్పుడు మనం మామూలుగా గరం మసాలా ఇంట్లో చేసి పెట్టుకునిందైనా, ప్యాకెట్లలో గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ ఉంటుంది కదా, కొంచెం వేసుకున్నామంటే ఎక్కువ ఇది లేకుండా అన్నమాట. అంటే మసాలా ఘాట్ లేకుండా చాలా బాగుంటుంది. తిన్నా కూడా కడుపులో ఆరకుండా అట్లా లేకుండా బాగుంటుంది అనమాట. అందుకని ఆ విధంగా చేయమని చెప్పి మా వారు అలా చెప్తుంటారులే. చికెన్ కూరలు మాత్రం ఈ విధంగా చేయి, ఈ విధంగా చేయి అని చెప్తుంటారు. అందుకని ఆ విధంగా చేసి పెట్టేస్తాను అనమాట నేను కూడా. కావాలా చికెన్ కావాలా? చేస్తా నాన్న. ముందు తినా, మళ్ళీ తిందు, సరేనా? ఇడ్లీలు ముందు. అబ్బో కలుపుతుందా? కాలిపోతుందిరా. ఓ కాలిపోతుంది నాన్న, కాలిపోతుందే. అబ్బా చూడు ఎంత కాలుతుందో. చూడండి ఎలాగ చూస్తున్నాడు. ఎలాగ చూస్తున్నాడు. పద బయటికి వెళ్దాం. పొమ్మ ఏడుద్దా, బయట పెడతాప దా. పదా, నువ్వు ఎగరపల్లె. పద ముందుకు పద బయటికి పద. అరే పద, ఎగురు చూడు. పద దా. అయ్యా అమ్మో కింద పడి నాన్న అంతన్నా. చూడ తిను. అయ్యో మొక్కలన్నీ ఎడబడ్డాయిరా. ఇది అది కాదు, తిను. చెప్తుంటాను కదా, నేను డైలీ ముందు వీటికి పెడితే కానీ మేము ప్రశాంతంగా కూర్చొని తినలేమన్నమాట. అసలు బుడ్డగాడైతే చికెన్ చేసిన రోజైతే ఇంకా కిచెన్ కానించి కదలడు అనమాట. కదలడు. దానికి మేము గిన్నెలో వేసి పక్కన పెడతాం కదా, మళ్ళీ మేము తినేటప్పుడైతే మా దగ్గర నుంచి ఇంకా వేయమన్నట్టు మా చుట్టూ ఎగిరి తింటూ ఉంటాడనమాట. ఇంకా అట్లాగా మాకు అదొక ఆనందంగా అనిపిస్తుంది. అందుకే నాకు అసలు పాపం దాని ఆనందం చూడడానికైనా అప్పుడప్పుడు చికెన్ తెప్పించి చేస్తూ ఉంటాను. మా వారు లేకపోయినా కూడా నేను ఎక్కువ తినను, కానీ దానికోసమన్నా తెచ్చి వండి చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇదైతే మధ్యాహ్నం అది సంగటి చేశాను చూడండి. ఆ సంగటి అంటే అందరికీ తెలిసి ఉంటుంది ఎట్లా చేయాలా అనేది అయితే నేను ఇందులో చూపలేదు. ఇంకా ఇదైతే ఈవినింగ్. నేను చెప్పాను కదా మార్నింగ్ చాలా పనులు, అవన్నీ షూట్ చేయలేదు అని చెప్పి. ఈ మట్టి కూడా తెచ్చాడనమాట. ఎందుకంటే నిన్న వీడియోలో చూపెట్టాను మీకు, తమలపాకు మొక్క ఒకటి ఉండిపోయింది, మట్టి లేదు, ముందు పక్క అంతా కొంచెం బురద ఉన్నది అని చెప్పేసి
చెప్పేసి. కానీ టీవీలో అక్కడంతా చెప్తున్నారు మళ్ళీ తుఫాను, రేపటి నుంచి ఏదో వర్షాలు వస్తాయి అని అంటున్నారు. సరే ఆ మట్టే కొంచెం మంచి మంచి మట్టి, మరీ బురదలాగా లేకుండా ఉండే మట్టిని అయితే తెచ్చామన్నమాట. ఇంకా కొంచెం ఎరువు కూడా తెచ్చాడు. ఆ ఎరువు, మా దగ్గర ఉన్న ఎరువు అన్నీ పోసి కొంచెం కళ్ళనెత్తి పెట్టేద్దాంలే మొక్కని, మళ్ళీ తుఫాన్ వచ్చేసిందంటే అసలు మట్టి ఇప్పుడు దొరకదు అక్కడ. అంటే మాకు మట్టి మాత్రం బాగా ఈజీగా దొరుకుతుంది. ఇవే బయట మూటలు 100 రూపాయలు 80 రూపాయలు అట్లా అమ్ముతున్నారంట మొక్కలు వేసుకునేదానికి, మట్టి కొనుక్కోవాలంటే బయట ఎక్కడన్నా. కానీ మాకు ఇక్కడ ఓపెన్ ఏరియా కాబట్టి బాగానే దొరుకుద్ది, తెచ్చుకుంటా ఉంటాం. ఒక 2 బకెట్లకి 3 బకెట్లకి అట్లా తెచ్చుకున్నామంటే. ఎరువు కూడా మా చుట్టుపక్కల అందరి దగ్గర పశువులు ఉన్నాయి ఇక్కడ. అందులో నేను కూడా చూపిస్తున్నాను కదా, పశువులు మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు పోగేసి పెడతా ఉంటాను. అవి ఏమంటామో ఒక అరబస్తా ఎరువు దాకా ఉన్నది. అది ఇంకా బాగా కొల్లాలి, పచ్చెరువు వేసాం కదా అని చెప్పి దాన్ని వాడలేదు మేము. ఇంకా ఇట్లాగా ఈ ఎరువు అంతా కళ్ళనెత్తేసాడు మా వారు. ఎందుకంటే రేపటి నుంచి అతను మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఇవన్నీ చేయడానికి నాకు కష్టం అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ కళ్ళనెత్తిచ్చి పెట్టేశామంటే. ఆ బకెట్కి నేను కూడా చేసుకుంటా ఉంటాను ఈ పనులు. అయినా కొంచెం ఇది అక్కడి నుంచి మోసుకురావాలి, తడిమట్టి కొంచెం బరువుగా ఉన్నది, ఒక్కదాన్ని తేలేంలే అని చెప్పి వేసి పెట్టేశామంటే వర్షం వచ్చినా ఇది మాకు షేడ్ కింద ఉంటుంది కాబట్టి ఆ మొక్కలు కొంచెం అంత ఇబ్బంది ఏమి ఉండదు. అది చేస్తాను. వాటర్ క్యాన్లు కావాల్సి ఉంటే ఇంట్లో కూడా వాటర్ క్యాన్లు కూడా తెచ్చిపెట్టుకున్నాం, ఎందుకైనా మంచిది. మళ్ళీ తుఫాను ఉన్నట్టుండి వర్షం పడింది అనుకోండి, మొన్నట్లాగా ఇబ్బంది పడకుండా ఉంటాంలే అని చెప్పేసి తెచ్చిపెట్టుకున్నాం. పాల ప్యాకెట్లు అయితే తేలేదు, ఈ రోజుకైతే సరిపోయాయి. రేపు ఇంకా వర్షం అంటే చల్లగా ఉంది చెప్తున్నారు. 21 మధ్యాహ్నం నుంచి 22వ తేదీ అలాగా వర్షాలు వస్తాయి అన్నట్టు చెప్తున్నారు అనమాట. సరే రేపు ఎల్లుండో అట్లాగా తెచ్చి పెట్టేసుకుంటే ఇబ్బంది ఉండదు. లేకపోతే ఆ వర్షాల్లో ఈదుకొని వెళ్ళాలంటే చూపించాను కదా మొన్న వర్షం వచ్చినప్పుడు ఎట్లా ఉండిందో మా ఇంటి చుట్టూ వాటర్ అయితే అని చెప్పేసి. అందుకని కొంచెం కొన్ని జాగ్రత్త చేసేసుకున్నాం ఈసారి. ఇంకా ఈ మట్టి అంతా కలనెత్తాక ఇదైతే మా పెయింట్ డబ్బాలు, మాకు చాలా ఉన్నాయి ఇట్లాంటి బకెట్లన్నీ. వీటిలన్నిటికీ మొక్కలు పెట్టేసేయాలని నాకు ఇష్టం. అంతా ఎత్తేసి, ఇది చిన్న బకెట్ 10 లీటర్ల బకెట్ అనమాట, 20 లీటర్స్ది. అట్లాగన్నీ అవి ఒక 5 ఇవి ఒక 5 దాకా ఉన్నాయి. వాటికి కింద రంధ్రాలు పెట్టుకోవాలి, కాల్చి పెట్టాను అనమాట. ఒక ఇనుప చొవ్వను కాల్చి కింద పక్క రంధ్రాలు పెట్టాను. ఇంకా దాన్ని అయితే ఆ మనీ ప్లాంట్ ఉంది కదా మనకు వాకిలి పక్కనే, ఆ వాకిలి పక్కనే 2 ఇటుక రాళ్ళు పెట్టి పెట్టాము. ఈ కుండీలు పెట్టడానికి కింద స్టాండ్లు ఉంటాయి కదా మామూలుగా, ఆ స్టాండ్లు ఈసారి బజారుకు పోయినప్పుడు ఎక్కడైనా నర్సరీలు కాడ ఉంటాయేమో చూసి స్టాండ్లు తెస్తాను. నాకు ఎందుకంటే ఇటుకలు పెట్టినప్పుడు ఇటుకల మధ్య గ్యాప్లు వస్తాయి. మాది ఓపెన్ ఏరియా, గేట్ కాడ నుంచి ఎక్కడ పాములు వచ్చి ఆ ఇటుక రాళ్ళు సందులో దూరిపోతాయో అని కూడా నాకు ఒక టెన్షన్ వేస్తూ ఉంది. నాకు అన్నీ అనిపిస్తూ ఉంటుంది, ఎక్కేసి వచ్చేస్తాయి కప్పలు అలాగ వస్తూ ఉంటాయి కదా. ఇంక ఈ కప్పల కోసము పాములు అవి తిరుగుతాయేమో. మొన్న వర్షాలు వచ్చినప్పుడు కూడా చాలా వచ్చాయి, బయట తిరుగుతూ ఉన్నాయి. అంటే మన ఇంట్లోకి ఎప్పుడు రాలేదు, బై మిస్టేక్ వచ్చి వాటి సందులో చల్లంగా దూరిపోయాయి అనుకోండి, మళ్ళీ ఎందుకు బాధపడాలా. అట్లాంటి స్టాండ్లు అంటే ఎత్తులో ఉంటాయి, కింద బాగా గ్యాప్ ఏమున్నాయి దాని కింద అనేది మనకు కూడా కనిపిస్తుంది, ఇబ్బంది ఉండదు. అప్పుడు అవి తెస్తాను, ఈసారి వెళ్ళినప్పుడు తెస్తాను, అప్పుడు మీకు అవి కూడా షేర్ చేస్తాను. ఇది అయితే ఫైనల్గా తమలపాకు చెట్టు కూడా ఇంట్లో వేసుకుంటే చాలా మంచిది అంటారు. నేను చాలా ఏళ్ల కిందట విన్నాను అనమాట. మేము రెంట్ హౌస్లో ఉండేటప్పుడు కూడా 2-3 సార్లు తెచ్చి వేసాం కానీ బతకలేదు. ఈసారి ఇది చూస్తాం బతుకుద్దా లేదా అనేసి చూస్తాము. బతికితే దేవుడి దయ వల్ల చాలా మంచిది. మనీ ప్లాంట్ లాగా ఇది కూడా చాలా మంచిది ఇంట్లో ఉంటే అని అంటారు. మొత్తానికి ఇది ఇంక నైట్ అయితే కూరలన్నీ ఉన్నాయి, చికెన్ చేశాను కదా అది ఉన్నది, అన్నం వండాను. ఇంకా అన్నం ఒకటే వండాను అనమాట. ఈరోజు అంట్లు చికెన్ చేసినప్పుడైతే మధ్యాహ్నం ఒక టిప్పు తోమాను, సాయంత్రం ఒక టిప్పు. అంట్లు ఎక్కువ, గిన్నెలు ఎక్కువ ఉంటాయి అన్నమాట తోమడానికి. ఇంకా ఇవన్నీ సర్దేసుకొని మొత్తం మళ్ళీ తుడుచుకోవాలి, అంతా నాన్ వెజ్ చేసింది కదా అదంతా మళ్ళీ ఖరాబుగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ తడిగుడ్డేసి ఈ గ్రానైటు అన్నీ తుడిచేస్తాను నీట్గా. ఆ గుడ్డలు కూడా శుభ్రంగా
పిండేసి ఆరేసాను అనమాట. ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ సోమవారము, కార్తీక సోమవారం లాస్ట్ సోమవారము ఇల్లు ఒకసారి తుడిచేసుకొని దీపం అవి పెట్టేసుకుందాంలే అనేసి వంట రూమ్ వరకు పై వరకు అంతా క్లీన్ చేశాను అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. రేపు ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.